హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు గురించి కాస్త మాట్లాడదాం అనిపించింది. ఈరోజు చాలా రోజులు అవుతుంది, ఈయన రాస్తూనే ఉన్నారు కానీ పదే పదే ఇంకా దాని గురించి కామెంట్ చేయడం మాత్రమే మన పని అన్నట్టు ఎందుకు ఉండాలని వదిలేశారు. సో ఆయన ఈరోజు రాసిన రాతలు చూసిన తర్వాత కోపం వస్తుంది, ఆయనకి బాధ వస్తుంది, ఉక్రోషం వస్తుంది, ఏమీ అనలేకపోతున్నారు, మళ్ళీ ఏదో అనాలనిపిస్తుంది, అవన్నీ కనిపించాయి దీంట్లో. సో ఆయన ఏమంటారు, ఆర్టికల్ మొదట్లో తెలంగాణ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ జాగీరా అని ఆయన అన్నారు. ఏ ప్రాంతమైనా ఏ పార్టీకి జాగీర్గా ఉండదు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చి పరిపాలిస్తారు, అంతే. జాగీర్లు అని రాసుకోవడానికి ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం, జాగీర్లు ఉండవు. సో ఈయన తొలి పలుకులు ఏంటంటే, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని మహాప్రస్థానం పుస్తకానికి రాసిన యోగ్యతా పత్రంలో చలం వ్యాఖ్యానించారంట. సో మొత్తం తెలంగాణ బాధ కేసీఆర్ బాధ అవునో కాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు బాధ మాత్రం ప్రపంచం మొత్తం బాధ అనేది మీ ఉద్దేశం. మీ రాతలు, మీ పనులు, మీ కార్యక్రమాలు అన్నీ అదే విధంగా ఉంటాయి. చంద్రబాబు బాధ మొత్తం ప్రపంచం బాధ అన్నట్టుగా ఉంటాయి. సో ఈయన ఈ రాసిన ఆర్టికల్ ఉద్దేశం, ఇటీవల తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉండి తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న కొన్ని మీడియా ఛానళ్ళ గురించి. వాటిని ఆంధ్ర మీడియా అంటూ ప్రస్తావిస్తూ అవి స్లాటర్ హౌసులుగా మారిపోయాయి, ఇప్పటివరకు జరిగిన దాడులు కాదు, దాడులు ఏంటో మేము చూపిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ రాధాకృష్ణకి చాలా కోపం తెప్పించింది. ఆ కోపంలో ఏం రాస్తున్నారో అర్థం కాకుండా రాశారు, ఆయన అస్తవ్యస్తంగా రాశారు. ఈయన ఆర్టికల్ ఇంత అసమగ్రంగా, ఇంత కన్ఫ్యూజన్గా ఉండడం నేను ఎప్పుడు చూడాల. ఏదో ఒక ఎజెండా పెట్టుకుని ఆ ఎజెండాతో రాసుకుంటూ పోతారు, దీంట్లోనేమో రకరకాల ఎజెండాలు కనపడుతున్నాయి. దీంట్లో ఆయన రాశారు, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఆంధ్రజ్యోతి పత్రికను మూసేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పిందంట. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళంతా ఈ భూమే బతుకున్నారు, ఇంకా తెలంగాణ సమాజంలో ఉన్నారు వాళ్ళంతా. కాస్త నవ్వుతారనే ఇంగితం ఉండాలి కదా. ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందా? ఆంధ్రజ్యోతి పత్రికను ఆపేస్తే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందా? ఆ మాట శ్రీకృష్ణ కమిటీ చెప్పిందా? ఏం చెప్పింది శ్రీకృష్ణ కమిటీ? ఆంధ్రజ్యోతి లాంటి రెచ్చగొట్టే పత్రికల్ని మూసేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పిందేమో. ఇదే ఆర్టికల్ చివరిలో మళ్ళీ మీరు రాశారు ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేస్తే కూడా ఆంధ్రజ్యోతి భయపడలేదని. తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు పనిచేస్తే ఉద్యమకారులు దాడులు చేయడం ఏంటి నీ పైన? టీఆర్ఎస్ దాడులు చేసిందని రాయలా. నువ్వు రాసిన వర్డ్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేస్తే కూడా ఆంధ్రజ్యోతి భయపడలేదు అని రాసావు. తెలంగాణ ఉద్యమం ఆగిపోవాలంటే శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రజ్యోతిని మూసేయమంది అని రాశావు. తెలంగాణ ఉద్యమాన్ని అంత ఉధృతంగా నడిపిస్తున్న ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన తెలంగాణ వాదులు దాడులు ఎందుకు చేశారో రాధాకృష్ణ గారు చెప్పగలరా? దాడులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు కాబట్టి దాడులు చేశారు, విషపురాతలు రాస్తున్నారు కాబట్టి దాడులు చేశారు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి దాడులు చేశారు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు ఏ మీడియాలో పనిచేస్తున్నా, ఈవెన్ సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ జర్నలిస్టులు పనిచేశారు తప్ప, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడినని చెప్పుకునే మీరు తెలంగాణ ఉద్యమానికి చేసింది ఏమీ లేదు. పైగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం జరగాల్సిన కుట్రలన్నీ మీ నేతృత్వంలో, మీ ఆధ్వర్యంలోనే చాలా జరిగాయి. తెలంగాణ సమాజం అందరి ముందు ఉంది. బీఆర్ఎస్ జాగీరు కాదు తెలంగాణ అని ఈరోజు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ జాగీరు, ఏ ప్రాంతం కాదు. కానీ మీరు తెలంగాణ వ్యతిరేకులు అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నా. ఆ రోజు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆ రోజు మీ గురించి మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన ఆ రోజు తెలంగాణ సమాజం ఆంధ్రజ్యోతి పత్రికని బహిష్కరించండి అని మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి. మీ రాతలు, మీ వ్యాఖ్యానాలు, మీ వార్తలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు తెలంగాణ సమాజం నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లాంటి కొత్త ఛానల్స్ వస్తే వాటిని ఆదరించింది. అవి మా ఛానల్స్ అని ఓన్ చేసుకుంది. ఆ రోజు V6 లాంటి ఛానల్ కూడా మా ఛానల్ని ఓన్ చేసుకుంది. తెలంగాణ ఛానల్ ఏంటి అని ఎత్తుక్కుని చూశారు జనాలు. మీరు సీమాంధ్ర ఉద్యమానికి ఇచ్చిన మద్దతును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇక ఈయన ప్రస్తావన చేయడానికి కారణం ఏంటంటే, ఇటీవల ఒక న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది. న్యూస్ ఛానల్ పైన దాడి జరిగితే జస్ట్ ఒక థంబ్నెయిల్లో మిస్టేక్ పెడితే దాడులు చేస్తారా అని చాలా లైట్ చేస్తున్నారు మీరు ఆ విషయాన్ని. రాధాకృష్ణ గారు సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ మాలాంటి జర్నలిస్ట్ కమ్యూనిటీకి అంతా తెలుసు కదా ఆ ఛానల్ ఏం చేసింది అని. చూపించగలరా ఆ ఛానల్ ఆ 3 రోజుల పాటు రాసిన వార్తలు ఏంటో? థంబ్నెయిల్ మిస్టేక్ మాత్రమే కాదు, కంటెంట్ మిస్టేక్ కూడా. ఇంటెన్షనల్గా వ్యక్తుల జీవితాల్లోకి దూరి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే దాడులు జరిగాయి. దాడులు జరగడానికి ఎవరు సమర్థించరు, కానీ
వ్యక్తిత్వ హననం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓ హీరోయిన్తో నాయకుడు పడుకున్నాడని రాస్తారా? పడుకున్నటువంటి వ్యంగ్యంగా 3 రోజులు 4 రోజుల పాటు సిరీస్లు నడుపుతారా? ఏ సిట్ ఆధారం ఇచ్చిందని రాశారు? ఏ మహిళ తన గోడు బయటకు వచ్చి చెప్పుకుందని రాశారు? ఏ పారిశ్రామికవేత్త నన్ను బెదిరించాడని చెప్తే రాశారు? జర్నలిస్టులుగా ఉన్నంత మాత్రాన మడ్ చిల్లింగ్ మాత్రమే పనిగా పెట్టుకొని నడిపే కొన్ని ఆర్గనైజేషన్స్కి జర్నలిస్టులు అంటేనే ప్రజల్లో విలువ లేకుండా చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్. మీరు పార్టీ నడుపుతున్న ఓ పార్టీ స్పాన్సర్డ్ చేస్తున్న మీడియా. మీరు ఎంత నేను న్యూట్రల్ మీడియా అని చెప్పుకునే ప్రయత్నం చేసినా, నేను తెలంగాణ ఉద్యమకారుడిని ఈరోజు మీరు చెప్పుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుందంటే మీరు తెలంగాణ ఉద్యమకారుడు కాదు అని. ఎవరు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు నేను ఉద్యమం చేశాను చొక్కాలు చింపుకొని చూపించాల్సిన అవసరం లేదు. తెలుసు తెలంగాణ సమాజానికి ఎవరేం చేశారు. సో ఒక మీడియా సంస్థ ఓ వ్యక్తి టార్గెట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు ఇస్తే, దానికి సంబంధించిన వాళ్ళు పోయి దాడి చేస్తే చట్టపరంగా యాక్షన్ జరుగుతుంటుంది. కానీ మేము తప్పు చేయలేదు ఆయన దాడి చేశారని ఎలా చెప్తారు? తప్పు చేశారు. ఏంటి తప్పులు చేశారంటే, చంద్రబాబు బాధే మొత్తం ప్రపంచం బాధ అని ఎలా నేను మీ గురించి మాట్లాడుతున్నాను అంటే, చంద్రబాబుకి నరేంద్ర మోదీకి గొడవ వస్తే నరేంద్ర మోడీ భార్య గురించి కూడా వార్తలు ఇస్తాం పుంకాను పుంకాలుగా. నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక బూచిగా చూపిస్తాం మనం. చంద్రబాబుకి నరేంద్ర మోడీ అవసరం ఉంటే నరేంద్ర మోడీ చంద్రబాబు అద్భుతం అంటూ మళ్ళీ మనమే రాస్తాం. నరేంద్ర మోడీని ఒక భూతంగా ఇదే ఆర్టికల్లో రాశారు మీరు. ఇటువంటి ఆర్టికల్లోనే నరేంద్ర మోడీని ఒక భూతంగా రాశారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి గొడవ వస్తే పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల పార్టీ శత్రువు అయిపోతాడు మీకు. నేను చెప్పట్లా. పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ని నిషేధించండి అంటూ మీ గురించి ఏమేమి ట్వీట్లు పెట్టాడో ఉన్నాయి. ఈరోజు ఎవరు ఎక్కడికి మర్చిపోలా. ఎక్కువ రోజులు కూడా గడవలా, 4-5 సంవత్సరాలు అవుతుంది అంతే. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్తో గొడవ ఉంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనికిరాడు. చంద్రబాబుకి బీజేపీతో గొడవ ఉంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనికిరాదు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డితో గొడవ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల పార్టీ శత్రువు. చంద్రబాబుకి టీఆర్ఎస్తో గొడవ ఉంటే బీఆర్ఎస్ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల పార్టీ శత్రువు. ఇది మీ బాధ. నేను చేస్తున్న ఆరోపణ కాదు, కనపడుతుంది కళ్ళ ముందు. మొత్తం తెలుగుదేశం పార్టీ ఓట్లేస్తే మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? కాస్త ఆ మాట రాయడానికి కాస్త ఆలోచించి ఉండాల్సింది కదా. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాగా హైదరాబాద్ని చెప్తారు కదా. ఖమ్మం జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, హైదరాబాద్లో ఉండే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేశారు? ఖమ్మం జిల్లా అంటే తెలియని వాళ్ళు, పెద్దగా రాజకీయాలను ఫాలో కాని వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారేమో. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. 2014లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ నాడు 10 సీట్లకు గాను 1 సీటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా అన్ని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలిచాయి. 2018లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం కలిసి ఎన్నికలకు వెళ్తే ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ వచ్చింది. మిగతా అన్ని పార్టీలు కలిసి 9 సీట్లు గెలుచుకున్నాయి. 2023లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ వచ్చింది. మిగతా సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు గెలుచుకున్నారు. 3 ఎన్నికల్లోనూ జరిగింది అదే. కొత్తగా ఈ ఎన్నికల్లో మాత్రమే వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటేయడం వల్ల ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలా, కాంగ్రెస్ పార్టీ గెలవలా. కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి అవేమో మీ అకౌంట్లో వేసుకుంటారు. మరి హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టారు కదా హైదరాబాద్లో. హైదరాబాద్లో మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథైజర్సే ఉంటారనేది మీ అజంప్షన్ కదా. సో వాళ్ళంతా ఎందుకు వేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు? ఏమైనా లాజిక్ ఉందా? అందుకే ఈ ఆర్టికల్లోనే చాలా అయోమయంగా ఉంది అని చెప్పాను నేను. బలుపు అనే మాట నువ్వు ఆర్టికల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాశారు మీరు. బలుపు మాటలు తగ్గించుకోవాలి. ఏంటది? బలుపు తగ్గలేదా బీఆర్ఎస్ పార్టీకి? ఇటువంటి మాట రాయడం వెనక మన బలుపు ఏంటి? నిజానికి మీరు మినహా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మిగతా మీడియాలు మొత్తం కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏ రాజకీయ పార్టీతో అసోసియేషన్ ఉన్న ప్రజలైనా కావచ్చు, గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో స్వేచ్ఛగా హైదరాబాద్లో గడిపారు. స్వేచ్ఛగా హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకున్నారు. స్వేచ్ఛని అనుభవించారు హైదరాబాద్లో. సో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర వ్యతిరేక అయితే, బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే పార్టీ అయితే, ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంత ప్రజలకు వచ్చిన చిన్న కష్టం ఏంటో చెప్పండి. మీకు కష్టం వచ్చినప్పుడు మొత్తం ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల కష్టంగా మీరు చూపిస్తున్నారు దాన్ని. ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ అటువంటి ప్రస్తావనే లేదు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో మీరెప్పుడూ కూడా 10 ఏళ్ళు తెలంగాణని కేసీఆర్
నాశనం చేస్తున్నాడు అని చెప్పి సీమాంధ్ర మీడియా మిగతా ఎవరు రాయాలా? మీరు తప్ప. మీరు రాయడం వెనక ఉద్దేశాలేంటో నాకు తెలుసు, బయటికి చెప్పలేను. మీరే రాశారు. ఎలక్షన్లో సరిగ్గా 6 నెలల ముందు, ఏడాది ముందు హైదరాబాద్లో ఉన్న భూముల్ని కొంతమందికి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసి డబ్బులు తీసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. కొల్లలుగా అటువంటివి జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గాంధీభవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. నెక్స్ట్ డే మీరు ఆర్టికల్ రాస్తారు. ఒకటి కాదు, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటువంటి రాస్తే సీరియల్ అవుతుంది అని మీరు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 7.5 కాలం అవుతుంది. ఎక్కడికి పోయినాయి అవన్నీ? బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన భూదోపిడీల గురించి ఎందుకు రాయాలి మీరు? ఎందుకు బయటికి తీయరు? ఎందుకు విచారణ చేయరు? విచారణ చేయమని ఎందుకు అడగరు మీరు? ఏమైపోయినాయి మీరు రాసిన రాతలని? అంటే అప్పుడు అబద్ధాలు రాశారా? బురద జల్లడం కోసం రాశారా? ఉక్రోషంతో రాశారా? కోపంతో రాశారా? అంతే కదా. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు బలుపు చూపిస్తే, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆంధ్ర వాళ్ళ పాలిట వివక్ష చూపిస్తే, చనిపోయిన రామోజీరావు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని అప్పటి జగన్ సర్కార్ భావిస్తే, రామోజీరావు అరెస్ట్ కాకుండా కాపాడింది ఇదే బీఆర్ఎస్ సర్కార్ కదా. మీరు హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రోజు పుంకాలుగా వార్తలు వేస్తుంటే కూడా మీకు ప్రొటెక్షన్ ఆ రోజు కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన భద్రత కంటే జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలియదు. కానీ నిజంగానే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయదలుచుకుంటే ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు. మీరు ఏం రాసినా, మీరేం మాట్లాడినా కేసీఆర్ ఇక్కడ మీ జోలికి రాలా. జగన్మోహన్ రెడ్డి వైపు వకాలు తప్పుచుకొని మీ పైన దాడులు చేయలా. ఇన్ఫ్యాక్ట్ మీ ముందు ఇంటర్వ్యూలోనే కూర్చొని కేటీఆర్ చెప్పారు, రామోజీరావు అరెస్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే కూడా మేము అలో చేయలేదు, అంత పెద్ద మనిషిని ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారని మేము ఆపామని చెప్పారు ఆయన. కనపడలే? గుర్తులేదు? మర్చిపోయామా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ దాడులు చేశాము, నడిచిపోయింది. ఏ తమ్మునేలు పెట్టినా, ఏ కంటెంట్ వేసినా నడిచిపోయింది. సో ఇప్పుడు క్రమంగా బీఆర్ఎస్ పైన కూడా అటువంటి దాడి చేద్దామని మొదలుపెట్టింది మీ మీడియా. ఇప్పటివరకు ఇక్కడ ప్రభుత్వం తప్పులు ఒప్పులు మాత్రమే రాశారేమో. క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ సమాజం దాన్ని ఒప్పుకోదు కాబట్టి దాడుల వరకు వెళ్ళింది. ఒక ఒపీనియన్ తెప్పించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆ ఛానల్ కార్యాలయం పైన ఆ వార్త కారణంగా బీఆర్ఎస్ పార్టీ దాడికి వెళ్ళడం ఏంది సరైందా కాదని మీ ఛానల్లోకి పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజల కష్టాల కోసం వార్తలేసి దాడులకు గురైంది ఆ ఛానల్? లేదా తెలంగాణ సర్కారు చేస్తున్న మంచిని చూపిస్తుంటే ఉక్రోషంతో పోయి దాడి చేశారా? లేదు కదా. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడితే దాడి చేశారా? లేదు కదా. సిట్టేం తేల్చకుండా, బాధితులు ఎవరు మాట్లాడకుండా మనకి తోచిన కథనాన్ని మనం వండి వారుస్తుంటే వెళ్ళి వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అక్కడ మరొక బలుపు మాట, నేను నా వీడియోలో జనరల్గా ఇటువంటి భాష మాట్లాడను, బట్ మీరు మీ అంత పెద్ద జర్నలిస్టు ఆన్ రికార్డ్ ఆర్టికల్లోనే బలుపు తరహా వ్యాఖ్యలు చేసిన తర్వాత మీకు అర్థం కావడం కోసం మీ భాషలోనే చెప్పదలుచుకున్న జగదీశ్వర్ రెడ్డి గురించి మీరు మాట్లాడిన మాటలు, రాసిన రాతలు. రాజకీయ మరుగుజ్జులా? ఏంటి రాజకీయ మరుగుజ్జు అంటే? తెలంగాణ ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా, తెలంగాణలో విద్యుత్ కష్టాలు లేకుండా కన్ను రెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దటంలో కేసీఆర్తో పాటు పనిచేసిన ఒక రాజకీయ నాయకుడు మీకు మరుగుజ్జా? రాజకీయ మరుగుజ్జా? ఏంటి రాజకీయ మరుగుజ్జు అంటే? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వీళ్ళు మరుగుజ్జు పనులు ఏం చేశారు? మీ పైన దాడులు చేశారా? మీ పైత్యంతో మీరు ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే కూడా వదిలేశారు. స్టేట్స్మెన్స్గా బిహేవ్ చేశారు. మన రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది, రాష్ట్రం తెచ్చుకుంది, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కోసం తప్ప ఇంకొకటి పైన దాడులు చేయడానికో, ఇంకొకటి ఏదో అంటున్నాడని అటువైపు ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకోవడానికో కాదు అని సరిగ్గా 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేశారు గత పాలకులు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కట్టెపట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉంటాయి, చీకట్లు నమ్ముకుంటాయి, కరెంటు దొరకదు అని చెప్తే, ఎందుకు దొరకదు కరెంటు మాకు దొరుకుతుంది అని
తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రూవ్ చేస్తే ఆ ప్రూవ్ చేయడానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు 10 ఏళ్ళు జగదీశ్వర్ రెడ్డి మంత్రి. రాజకీయ మరుగుజ్జు ఎలా అవుతారు? ఈ దేశంలో 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ మంత్రిగా సక్సెస్ అయినట్టుగానే మరుగుజ్జుగా, రాజకీయ మరుగుజ్జుగా ఉన్నట్టు కాదు కదా. ఇండస్ట్రీస్ పవర్ హాలిడే ప్రకటించిన రోజుల నుంచి ఇండస్ట్రీస్కి 24 గంటలు నాణ్యమైన పవర్ని ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ సర్కార్. దాంట్లో ఆయన సక్సెస్ కూడా ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గడిచిన ఏడాదిన్నరగా కరెంటు కష్టాలు చూస్తున్నారా? గడిచిన 10 ఏళ్ల కాలంలో కరెంటు కష్టాలు చూసారా? తెలంగాణ రాష్ట్రంలోని ఏ చిన్న కుటుంబానికి వెళ్ళి అడిగినా మీకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా తెలుసు అది. కానీ మన ఎజెండా చంద్రబాబు బాధ కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీని కూడా నేను హెచ్చరిక చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఒక కాషన్ చేస్తున్నా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. రేపొద్దున తెలంగాణలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పైన కూడా ఇదే రకమైన విషపు రాతలు రాస్తారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి వ్యక్తులు రాసిన రాతలను గమనించండి. గత వారం ఈయన రాశారు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు, రాహుల్ ఇలా అయితే ఎలా అని. రాహుల్ గాంధీని తప్పుపడుతూ గత ఆర్టికల్లో రాశారు. రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నాడు అంటూ గత ఆర్టికల్లో రాశారు. వచ్చే ఎన్నికల్లో ఆ 3 పార్టీలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్డీఏ భాగస్వామి పార్టీలైన 3 పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇదే రకమైన మాటల దాడి, రాతల దాడి ఉండబోతోంది. బీ కేర్ఫుల్ కాంగ్రెస్ క్యాడర్, బీ కేర్ఫుల్ కాంగ్రెస్ అధిష్టానం. బీఆర్ఎస్ను తిడుతూ రాధాకృష్ణ వార్తలు రాస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ జబ్బలు జరుచుకుంటే కాంగ్రెస్ పార్టీ అంత అమాయకత్వ పార్టీ, మూర్ఖపు పార్టీ ఇంకొకటి ఉండదు. ఈయన రాతలు చంద్రబాబు మెప్పు కోసమే తప్ప ప్రజల మెప్పు కోసం ఏమాత్రం కాదు, ఎంత మాత్రం కాదు, ఎప్పుడూ కాదు. చంద్రబాబు కూటమికి తెలంగాణలో ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు పక్షానే ఉండి కాంగ్రెస్ని కూడా తిడతారు తప్ప కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పైన కోపంతో ఇప్పుడు భుజాన్ని ఎక్కించుకున్నట్టు ఎక్కించుకోరు. ఇక చివరిగా ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన దాడుల అంశానికి సంబంధించిన ప్రస్తావన నేను అప్పుడే చెప్దాం అనుకున్న మాట మిస్ అయ్యాను, ఇప్పుడు చెప్తున్నాను. ఉద్యమకారులు దాడులు చేసినా, కాంగ్రెస్ పార్టీ దాడులు చేసినా, ఇంకెవరు దాడులు చేసినా, కార్యాలయాలు తగలబెట్టినా ఇటువంటి ఉడత ఉప్పులకు భయపడలేదు ఆంధ్రజ్యోతి అని చెప్తున్నారు. మీరు మీ పైన తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేశారంటే మీరు తెలంగాణ వ్యతిరేకులని, మీరు పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటే అది రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు వార్తలు రాస్తున్నారని కావచ్చు. కానీ మా వర్గాలకు సంబంధించిన బీసీ నేతలు, దళిత నేతలు, మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్యల గురించి మీరు రాసిన ఆర్టికల్స్ కారణంగా మీ ఆఫీస్ తగలబడింది. తెలంగాణ ఉద్యమకారులు తగలబెట్టలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టలా, మీ ఆఫీస్ని తగలబెట్టింది, మీ ఆఫీస్ పైన పెట్రోల్ పోసింది ఎవరంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, బీసీ బిడ్డలు. 20 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి చాలామంది మర్చిపోయారేమో, గుర్తు చేయదలుచుకున్నా. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ బాడుగ నేతలు, అమ్ముడుపోయిన నేతలు నీ పత్రిక ఆర్టికల్ రాస్తే మేము అమ్ముడుపోయిన నేతలం కాదు, తెలంగాణ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తున్న నేతలమని వాళ్ళకి సంబంధించిన సామాజిక ఉద్యమకారులు మీ ఆఫీస్ పైన దాడి చేశారు, పెట్రోల్ పోశారు. అదే సందర్భంగా మందకృష్ణ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆంధ్రజ్యోతి అనే కమ్మజ్యోతిని వెంటబడతాం, ఆంధ్రజ్యోతి అనే కమ్మజ్యోతి తాట తీస్తామని మందకృష్ణ మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. ఓ సామాజిక ఉద్యమకారుల పట్ల నువ్వు వాడిన భాష, నువ్వు రాసిన రాతలు నీ కార్యాలయం పైన దాడికి కారణమయ్యాయి. మీ బలుపు రాతలు మీ కార్యాలయం పైన దాడికి కారణమయ్యాయి తప్ప నువ్వు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితేనో, తెలుగు ప్రజల కోసం కొట్లాడితేనో, తెలుగు ప్రజల కోసం వార్తలు రాస్తేనో కాదు దాడులకు గురైంది. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటికి నిన్న అమరావతి ప్రాంతంలో మేము భూములు ఇవ్వమని అధికారులపైన, అక్కడ ఎమ్మెల్యే పైన ప్రజలు తిరగబడితే చిన్న అక్షరం ఒక్క నీ పేపర్లో లేదెందుకు? లగచర్లలో రైతులు అక్కడ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ఆ రైతులకు సంఖ్యలు వేస్తే ఎందుకు నీ పత్రికలో వార్తలు ఏవెందుకు? గతంలో ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేసినప్పుడు మనం ఏం రాసాం? లగచర్లలో రైతులకు సంఖ్యలు వేసినప్పుడు మనం ఏం రాసాం? కరేడు అనే గ్రామంలో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ అనే కంపెనీకి భూములు ప్రభుత్వం కట్టబెడితే దానికి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు అందరూ ఆందోళన చేస్తుంటే ఎక్కడ అక్షరం లేదెందుకు? నిన్న గ్రామ సభ పెడితే మొత్తం అంతా కూడా అధికారులను అక్కడి నుంచి తరిమేస్తే ఎక్కడ అక్షరం లేదెందుకు?
గడిచిన ఏడాది కాలంలో 1500కు పైగా మహిళలపైన అత్యాచారాలు, దాడుల ఘటనలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్తారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్డ్గా ఇళ్ల మీద పడి, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇళ్ల మీద పడి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దాడులు చేస్తుంటే, వీలుంటే విజువల్ కూడా చూపిస్తాను నేను పక్కన, దాడులు చేస్తుంటే శాంతి భద్రతలు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్తారు ఎట్లా? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి రప్ప ఇటువంటి భాష మాట్లాడుతుంటే ఆ భాష కేవలం అక్కడ ఒక పార్టీ మాత్రమే మాట్లాడిందని ఎలా చెప్తారు? హైకోర్టు నిన్నటికి నిన్న సోషల్ మీడియా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తీర్పు చెప్తే ఎక్కడ అక్షరం ముక్క లేదెందుకు? ఎందుకంటే ఇవన్నీ చంద్రబాబుకి విరుద్ధంగా ఉంటాయి, చంద్రబాబుకు బాధని తెస్తాయి. కాబట్టి మీరు ఇంకా రంగేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ముసుగుని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తీసేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ని తిట్టడం ద్వారా, ఏదో తెలంగాణ ప్రజల దగ్గర, బీఆర్ఎస్ వ్యతిరేకుల దగ్గర మెప్పు పొందుదాం, వాళ్ళ సానుభూతి పొందుదాం, వాళ్ళ రక్షణలో ఇక్కడ బ్రతుకుదాం అనుకుంటే మీ అమాయకత్వం అది. మీకు రక్షణ కల్పించేది మీ రాతలు, మీ రక్షణ కల్పించేది ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజల కోసం రాస్తే, ఇక్కడ ప్రజల కోసం మాట్లాడితే రక్షణ దొరుకుతుంది. అంతే తప్ప పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను రాస్తాను, పక్క రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను అంటే మీ రక్షణ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఈ మొత్తం ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. అరే మన గుట్టు తెలిసిపోయిందనే ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ పలుకులన్నీ అయోమయంతో కూడిన మరుగుజ్జు పలుకులుగా కనబడుతున్నాయి.